ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చిన ఈ మంచి సమయంలో, మంచి ఉదయములో దేవుని వాక్యాన్ని మనం వినే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేసిన దాన్ని బట్టి దేవుణ్ణి ఎంతో స్తుతిస్తూ ఈరోజు దైవ గ్రంథములో నుండి జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 5 నుండి 12 వచనాలు చదువుకుందాం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం నుండి. వారు యుద్ధము చేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలుర వలె ఉందురు. యెహోవా వారికి తోడయుండును గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గునందుదురు. నేను యూదా వారిని బలశాలులుగా చేసేదను. ఏసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చెదను. నేను వారి ఎడల జాలిపడుదును. నేను వారి దేవుడనైన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోదురు. ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారగుదురు. ద్రాక్షారస పానము చేయువారు సంతోషించున్నట్లు వారు మనసున ఆనందింతురు. వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదురు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసించుదురు. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. అన్యజనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకం చేసుకుందురు. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వచ్చురు. ఐగుప్తు దేశములో నుండి వారిని మరలా రప్పించి అష్షూరు దేశములో నుండి సమకూర్చి ఎక్కడనూ చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశములోనికి లెబానోను దేశములోనికి వారిని తోడుకొని వచ్చెదను. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణచివేయును. నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును. అష్షూరీయుల అతిశయాస్పదము కొట్టివేయబడును. ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు. నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేయుదును. ఆయన నామము స్మరించు వారు వ్యవహరించురు. ఇదే యెహోవా వాక్కు. చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్రుడవైన మా దేవ, స్తోత్రార్హుడవైన మా తండ్రి, మీ గణనామానికి వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి మీ కృపతో జ్ఞాపకం చేసుకొని దినదినము అనుదినము ఆదుకొని మా పక్షంగా మీరు చేస్తున్న ప్రతి విధమైన మేలుపకార మహోపకారములు అన్నింటిని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. పెందలకడని మీ పాద సన్నిధికి వచ్చి మీ వాక్కులలో ఉన్న వాస్తవాలను గమనించి మా గురిని మార్చుకొని మా ప్రభువా గమ్యం చేరడానికి ఎంతో మీ సహాయం అనుగ్రహింపజేస్తున్నారు. కుడి ఎడమలకు చొట్టిల్లిపోకుండా మీ ఆత్మ సహాయమున మమ్మను నడిపిస్తూ ఉన్నారు. అందును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ప్రతి విషయంలో మీ నామమునకు మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకునమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము చదువుకున్న ఈ జకర్యా గ్రంథములో నుండి మనము కొన్ని విషయాలు జాగ్రత్తగా వింటూ వస్తున్నాం. జకర్యా గ్రంథములో 1 నుండి 3 వచనాలు విన్నాం. అలాగే 4వ వచనాన్ని కూడా మెస్సియాను గూర్చిన వివరాలు మనం విన్నాం. అందులో 4 విషయాలు: మెస్సియా మూలరాయి అయి ఉన్నాడని, మేకు అయి ఉన్నాడని, యుద్ధపు విల్లై ఉన్నాడని, బాధించువాడు అనగా తీర్పు తీర్చువాడై ఉన్నాడని మనం విన్నాం.
అయితే 5 నుండి 12 వచనాలు ఇశ్రాయేలు వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పాడు. భవిష్యత్తులో ఇశ్రాయేలీల ఉన్నత స్థితిని గుర్చిన సంగతి తేటగా వ్రాయబడింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను మనము అందున్నటువంటి సత్యాలను ఆలోచన చేస్తున్నప్పుడు ఈరోజు ఈ వచన భాగాల్లో కొన్ని సంగతులు అంశముల వారీగా ధ్యానం చేద్దామని చెప్పాను. అంశముల వారీగా ధ్యానము చేసినట్లయితే, ఒకటి ఇశ్రాయేలీల సమకూర్పు అనేది మనం చూస్తాం. ఇశ్రాయేలీల సమకూర్పు 8 నుండి 10 వచనాలు ఇశ్రాయేలీల సమకూర్పు ఏమన్నాడు? వారి సమకూర్పులో నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఏలవేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించును. అన్యజనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకము చేసుకొందురు. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వచ్చును. ఐగుప్తు దేశములో నుండి వారిని మరలా రప్పించి అష్షూరు దేశములో నుండి సమకూర్చి ఎక్కడనూ చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశములోనికి లెబానోను దేశములోనికి వారిని తోడుకొని వచ్చెదను. సమకూర్చెదను, తోడుకొని వచ్చెదను. ఈ భాగములో వచనములు మనము ధ్యానం చేసినప్పుడు అన్యజనులలో నుండి, దూర దేశములలో నుండి దేవునిని జ్ఞాపకము చేసుకొని వచ్చెదరు అన్నాడు. అన్యులలో నుండి, దూర దేశములలో నుండి ఆయన ఏం చేశాడండి? జ్ఞాపకము చేసుకొని సమకూర్చెదను, వారు వచ్చెదరు. అంటే దేవుడే వారిని ఏలవేసి పిలిచి సమకూర్చెదను అని అంటున్నాడు. ఏలవేసి పిలుస్తాడంట ఆయనే వారిని సమకూర్చెదను అంటున్నాడు. అలాగే ఇప్పుడు వారు సమకూర్చబడుచునే ఉన్నారు. నేడు సర్వలోకములోనున్న ప్రజలను సువార్త ద్వారా దేవుడు పిలుచుచూ ఉన్నాడు కదా. మరియు వారికి రక్షణ కలుగ చేసేదను అని అంటున్నాడు. వారిలో వారికి రక్షణ కలుగ చేసేదను అని కూడా అంటున్నాడు. పిలిచి వారిని రక్షించువాడై ఉన్నాడు అని కూడా చెప్పాడు. వారిని పిలిచి రక్షించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు కూడా సమస్త ప్రజలను రక్షణ కొరకై సువార్త వలన ఆయన పిలుచుచూ ఉన్నాడు. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడిన మాట మనము తేటగా గమనించినప్పుడు ఈ విధంగా వ్రాయబడింది. చూడండి, 2:14 మీరేలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను అన్నాడు. మా సువార్త వలన మిమ్మును పిలిచెదను, మా సువార్త వలన మిమ్మును పిలిచెదను అనే మాట ఎంత విశేషమైన మాటో చూడండి ప్రియులారా. నిజమే, ఆయన పిలిచేవాడు. మరి వచ్చిన వారు ఏమవుతారు? రక్షింపబడతారు. వచ్చిన వారు రక్షింపబడతారు. ఇప్పుడు కూడా వచ్చిన వారిని
కృపచేతనే ఆయన ఏం చేస్తున్నాడు? రక్షించుచూ ఉన్నాడు. వచ్చిన వారిని ఇప్పుడు కృపచేత రక్షిస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు అని చెప్పాడు. నిజంగా ఎంత తేటగా, ఎంత వివరంగా దేవుని వాక్యములో ఉన్న వాస్తవాలు ఎంత విశేషంగా మనకు అర్థమవుతున్నాయో మనము ఆలోచన చేయాలి. మన ప్రియ ప్రభు మనలను ప్రేమించి తన రెక్కల క్రింద బలపరచి భద్రపరచి ఆయన సంపూర్ణముగా రక్షించువాడై ఉన్నాడు అనడానికి ఏ సందేహము లేదు. కనుక ఎలా రక్షించాడు ఆయన? తీతు పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో చాలా చక్కని మాట చెప్పాడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయటం ద్వారాను మనలను రక్షించెను అని అన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఆయన విశేషమైన కనికరము చేత మనలను రక్షిస్తూ ఉన్నాడు, రక్షించాడు. ఆయన విశేషమైన కనికరం, ఒక వ్యక్తి తాను రక్షించబడటానికి ఆయన విశేషమైన కనికరమే అందుకు కారణం. కనుక ఆయన అందరి ఎడల జాలిపడి ఆయన రక్షించుచూ ఉన్నాడు. అందరి ఎడల ఆయన జాలిపడుచు రక్షించుచున్నాడు. అవును, అయితే ఇశ్రాయేలీయులను అప్పుడు, అంటే ఎప్పుడు? ఆయన 2వసారి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల జాలిపడి రక్షిస్తాడు అని చెప్పాడు. ఇశ్రాయేలీయుల ఆయన జాలిపడి రక్షిస్తాడు అని చెప్పాడు. 10వ అధ్యాయం 6వ వచనములో చెప్పాడు కదా. 10:6 జకర్యా గ్రంథం 10:6, నేను యూదా వారిని బలశారులుగా చేసేదను, యేసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను, నేను వారి ఎడల జాలిపడుదును. వారినేమో జాలి చేత రక్షిస్తాడు, మనలేనేమో విశేష కనికరము వలన రక్షిస్తాడు. అర్థమైందండి? వారి యందు మరలా జాలిపడును. వారి విషయంలో మరల అనే మాట ఉన్నది, కానీ మన విషయంలో మరల అనేది లేదు. ఆయన కనికరము చొప్పున ఆయన రక్షించాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యములో నుండి సంగతులను సరిగా అర్థం చేసుకొని మనము ఎల్లప్పుడూ ఆయన అనుగ్రహించిన రక్షణ నుండి తొలగిపోక ఆయనకు మహిమ తెచ్చే వారంగా ఉండాలి. ఇప్పుడు మనము ఒకటి విన్నాం కదా, ఇశ్రాయేలీల సమకూర్పు. ఇక 2వ సంగతి విందాం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనములో మనము గమనించినట్లయితే, నేను యూదా వారిని బలశాలులుగా చేసేదను, యేసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను అన్నాడు. గమనించాలి ప్రియులారా, నేను వారికి నివాస స్థలము ఇచ్చేదను అంటున్నాడు. నేను వారికి నివాస స్థలం. వారి నివాస స్థలం ఏది? యెరూషలేము. వారి నివాస స్థలం ఏది? యెరూషలేము. అది 8వ అధ్యాయంలో మనం ధ్యానించాం. వారి నివాస స్థలం యెరూషలేము. నేడు రక్షింపబడిన మన నివాస స్థలం
రక్షింపబడిన మన నివాస స్థలం ఏది? ఏ ఏ ఏ రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనములో రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి 2వ వచనం, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి అన్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి అంటే ప్రియులారా, కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంటే కృపలోనే మన నివాసం. అసలు మన నివాసమే కృప అని చెప్పాడు. అంటే ఇంకెప్పుడు మనకు దండన లేని స్థితి. మన నివాసం ఎక్కడండి? దండము లేని స్థితి, శిక్ష లేని స్థితి, కష్టము నష్టము లేని స్థితి. కృపయందు మనకు ప్రవేశం, అందులో నిలిచియుండి అంటే ఆ కృపలోనే మనం నిలిచి ఉంటాం. కృపలోనే నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అనగా దాని అర్థం ఏంటంటే కృప వెంబడి కృప అనుభవించుచున్నాము. కృప వెంబడి కృప అనుభవించుచూ ఉన్నాము అని అర్థం. పౌలు కూడా ఏమన్నాడండి? ఆయన నేనేమై ఉన్నానో అది దేవుని కృపచేతనై ఉన్నాను అంటున్నాడు. అంటే ఆయన నివాసం ఎక్కడ? కృపలోని ఆయన నివాసం. ఇదేంటండి, పరలోకం కదా మన నివాసం అన్నట్టుగా మీకు ఆలోచన రావచ్చు. నిత్య మహిమలో కదా మన నివాసం. నిజమే, కానీ ఆయన కృపలో మన నివాసం. కొంచెం క్రొత్త పదంలా ఉన్నట్టుంది కదా ఇది. బంగారపు వీధులలో నివాసం, రమ్యమైన పట్టణంలో మన నివాసం, నూతన యెరూషలేములో మన నివాసం. కానీ కృపలో నివాసం ఏమిటి అంటే ఏ విధమైన శిక్ష మనకు రాకుండా వలయము వలె ఆ కృప మనలను కాపాడుతుంది. గనుక కృపలో మనకు నివాసం. ఈ కృప ఏం చేస్తుంది? కృప బలపరచును, కృప జ్ఞానమిచ్చును, కృప దేవునికి ప్రీతికరమైన సేవ చేయించును, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు సమస్త విధములైన కృప మన ఎడల విస్తరింప చేయగలడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనములో వ్రాయబడిన సంగతి ఏమంటాడు అక్కడ? ఏమంటాడు? ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు సమస్త విధములైన కృప మన ఎడల విస్తరింప చేయగలరు. మనము కృపలో ఉన్నప్పుడు సమస్త విధములైన ఉత్తమమైన ప్రతి కార్యాన్ని మన ద్వారా జరిగిస్తాడు. కనుక కృప బలపరిచేది, కృప సమృద్ధి అయిన జ్ఞానం ఇచ్చేది, కృప ఎన్నో రకాలుగా మనకు తోడై ఉండేది. అందుకే నా కృప నీకు చాలు అని చెప్పిన దేవుడు, కృప తోడయుండును గాక అని చెప్పిన దేవుడు కదా. కాబట్టి కృపలో
మన నివాసం. ఇంకా బి బి వెలుగే మన నివాస స్థలము. ఏదండి? వెలుగే మన నివాస స్థలము. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము అని చెప్పాడు. ఒకప్పుడు మనం ఎక్కడో ఉన్నామండి? ఒకప్పుడు మనము చీకటిలో నుంటివి. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? వెలుగులోనికి వచ్చిన వారు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. గనుక వెలుగులో నివసించు వారం అని అర్థం. ఆయన వెలుగు, ఆయనతో సహవాసము చేస్తే మనం ఎక్కడ నివసించే వారం? వెలుగులో నివసించే వారం అని చెప్పాడు. అవును, దేవుని వాక్యములు వెలుగులో నివసించు వారము గనుక మనం ఎలా నడవాలి? వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. దేవుని వాక్యంలో చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 నుండి 11 వచనాలలో వెలుగు సంబంధుల వలె మనం నడుచుకోవాలి. దేవుని వాక్యమే వెలుగు. అవును కదా? దేవుని వాక్యమే వెలుగు. 119వ కీర్తన 105, 119వ కీర్తన 105 ప్రకారంగా వాక్యానుసారంగా ప్రవర్తించువారు వెలుగుగా నున్నవారే. ఎవరైతే వాక్యానుసారంగా ప్రవర్తిస్తారో వారు వెలుగుగా ఉన్నవారు అని అర్థం అండి. వారు వెలుగులో ఉన్నవారు, వెలుగుగా ఉన్నవారు ఒక మాట. 2, వెలుగై ఉన్నవారు. 3వ మాట, వెలుగుతో సహవాసము చేసేవారు. అర్థమైందండి? వెలుగులోనున్నవారుగా ఉండాలి, వెలుగులో నడిచిన వారముగా ఉండాలి, వెలుగుతో సహవాసం చేసిన వారుగా ఉండాలి. వారు వెలుగై ఉన్నవారు. ఎంతటి గొప్ప మాట మన జీవితంలో దేవుడు నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడో మనము గమనించాలి. ఇక ఏబిసి సిలో యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనములో ప్రేమయే నివాస స్థలము, ప్రేమయే నివాస స్థలము. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారం, నిలిచియున్న, మనము నిలిచియున్న నివాసం అన్నమాట. నేను తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు, నా ప్రేమయందు నిలిచియుందురు. ఇప్పుడు మన నివాస స్థలం ఏది? ప్రేమయే నివాస స్థలం. డిఫరెంట్ గా చెప్పినట్టుంది కదా వర్తమానం. అవును, కృపలో మన నివాసం, వెలుగులో మన నివాసం, ప్రేమలోనే మన నివాసం. ఎవరైతే ప్రేమ కలిగి నడుచుకొనుచు ఉన్నారో వారు ప్రేమలోనే ఉన్నారు అని అర్థం.
ప్రేమ లేనివాడు అబద్ధికుడు, సహోదరుని ప్రేమించని వాడు మరణమందు నిలిచి ఉన్నాడని ఇదే యోహాను పత్రిక వ్రాసేటప్పుడు చెప్పాడా లేదా? ప్రేమ లేనివాడు ఎక్కడున్నాడు? మరణములో నిలిచి ఉన్నాడు అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మనము అలా కాక మరణములో నిలిచిన వారముగా కాక ప్రేమలో నిలిచిన వారముగా మనము ఉండాలి. ఇట్టి సత్యాన్ని మనము గుర్తించాలి. రైట్. ఇక బి, ఏబిసి డి. డిలో ఆయనే మన నివాస స్థలం. ఆయనే మన నివాస స్థలం. యోహాను సువార్త 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ఎందుకు నియమించాడో చెప్పాడు కదా. ఫలించుటకును ఫలము నిలిచియుండుటకును అంటే ఆయనలోనే మనము నిలిచి ఉండాలి. ఆయనలోనే మనము నిలిచి ఉండాలి. ఆయనే మనకు నివాస స్థలం. అవును, తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగు ఫలింపదో అనే మాట కూడా చెప్పాడు ఇదే అధ్యాయంలో. అలాగే క్రీస్తునందు నిలిచి ఉంటేనే గాని మనము ఫలించలేం. అంటే ఇప్పుడు మన నివాస స్థలం ఎవరు? ఆయనే మన నివాస స్థలం. కృపయే మన నివాస స్థలం. ఏమండి? వెలుగే మన నివాస స్థలం. ప్రేమయే మన నివాస స్థలం. ఆయనయే మన నివాస స్థలము. కనుక ఆయనలో ఉండి మనము ఫలించువారముగా ఉన్నాం. ఆయనలో ఉండి మనము ఫలించాలి. ఆయనే మనకు జీవం. ఆయనే మన సర్వ సమృద్ధి. ఆయనే మన సర్వ సమృద్ధి. మనము ఫలించుటకు ఆయనే మనకు మూలం. గనుక ఆయన యందు నిలిచి ఉండి ఎక్కువగా అంటే బహుగా ఫలించుట వలన ప్రభువుకు మహిమ. మనం ఫలించడం అంటే నిలిచియుండే ఫలము ఫలించాలండి. నిలిచియుండే ఫలము ఫలించాలి గాని రాలిపోయే ఫలం ఫలించకూడదు. నిలిచి ఉండే ఫలం. ఎందుకంటే ఆ ఫలము కొరకు ఆయన వస్తున్నాడని తేటగా చెప్పాడు పరమగీతం 4:16. ఆ ఫలం కొరకు ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆ ఫలము నిలిచి ఉండే ఫలముగా ఉండాలి. రైట్ అండి. మనము రెండో విషయాన్ని విన్నాం. ఒకటి, ఇశ్రాయేలీల సమకూర్పు. 2, వారికి నివాస స్థలం ఇచ్చుట. ఆ నివాస స్థలములో 4 సంగతులు మనం విన్నాం. అవును కదా. ఇప్పుడు మూడవది, 1 ఇశ్రాయేలును సమకూర్చుట, 2 వారికి నివాస స్థలం ఇచ్చుట, 3 వారిని బలశాలులుగా చేసేదను అన్నాడు. 6వ వచనం. నేను యూదా వారిని బలశాలులుగా చేసేదను. యూదా వారిని బలశాలులుగా చేసేదను అని చెప్పాడు. నిజమే. 7వ వచనం. ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారగుదురు అన్నాడు. ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారగుదురు కదా. 12వ వచనం. నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేయుదును. 3 సార్లు చెప్పాడండి కదా. ముమ్మారు చెప్పబడిన మాట ప్రియులారా, ముమ్మారు చెప్పాడు. ఏమని? 6వ వచనములో నేను యూదా వారిని బలశాలులుగా చేసేదను. 7వ వచనం
ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారగుదురు అన్నాడు. 12వ వచనం, నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేయుదును. ముమ్మారు ఈ మాట చెప్పుటలో ఉన్న ఒక గొప్ప ఉద్దేశాన్ని మనము గమనించాలి. మన ప్రియ ప్రభువు రక్షించేవాడు ఆయనే, నివాస స్థలము ఇచ్చేవాడు ఆయనే, బలపరచువాడు ఆయనే. అమల ఆ సీక్వెన్స్ అర్థమైందండి. రక్షిస్తాడు, నివాస స్థలంగా ఉంటాడు, వారిని బలపరచువాడు. అవును కదా. మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకేమయ్యాడు? ఆయన చనిపోయాడు. బలహీనులమైన మనలను రక్షించి బలపరచువాడై ఉన్నాడు. కనుక దేవుడు క్రీస్తునందు వినియోగించిన బలాతిశయం మన యందును చూపుచూ ఉన్నాడు, మన యందు కూడా చూపుతూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19, 20 వచనాలు, 19, 20 వచనాల్లో మన ప్రియ ప్రభు తన యొక్క బలాతిశయము చేత బలపరచువాడై ఉన్నాడు. 19 నుండి అంటే 17, 19 వచ్చిన కలిసి ఉన్నాయి. ఆయన మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తు యేసునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యమెట్టిదో. ఇక్కడ వ్రాయబడిన మాట తేటగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో నుండి మనము తేటగా గమనించిన మాట బలాతిశయమును బట్టి అన్నాడు. దేవుని వాక్యములో వ్రాయబడిన సంగతి గమనించండి ప్రియులారా. ఆయన బలాతిశయమును బట్టి, అవును, ఆయనే మనలను బలశాలులనుగా చేస్తాడు. ఆయన ఇచ్చే బలం ఏంటో తెలుసండి? పునరుత్థానపు శక్తి, పునరుత్థానపు బలం. ఆ ప్రియ ప్రభు మనకిచ్చేది పునరుత్థానపు బలము, పునరుత్థానపు శక్తి. అట్టి శక్తి కలిగి పౌలు ఏం చేశాడండి? అద్భుతాలు చేశాడు కదా. అద్భుతములతో కూడిన సేవ ఆయన చేశాడు. నిజమే. కొలస్సై పత్రికలో 1వ అధ్యాయం 29వ వచనంలో ఆయన చెప్పిన మాట, ఆయన ఎంతగా 5 విషయాల్లో సంపూర్ణులుగా చేయాలని ఆయన పడిన ప్రయాస ఎంత గొప్పదో దైవ లేఖనంలో స్పష్టంగా మనము చూడవచ్చు. నిజంగా దేవుడు ఇశ్రాయేలీలను బలపరచి ఆయన ఏం చేస్తానన్నాడండి? ఆయన ఏం చేస్తానన్నాడు? అశ్వముల వంటి వారినిగా చేయుదును. 13లో ఏమన్నాడు? చివరి భాగం, యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయు. బలపరచి వారిని రాజకీయ అశ్వముల వంటి వారిగా. అశ్వములు, అశ్వము అనంటే గుర్రము. గుర్రము దేనికి సూచన? వేగమునకు సూచన, బలానికి సూచన కదా. కనుక దేవుడు అలాగున బలపరచి ఆయన వారిని ఉపయోగించేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇక 6వ లేక 4వ సంగతిని మనము ఆలోచన చేసినప్పుడు స్పష్టంగా వ్రాయబడిన ఆ మాట మీరు గమనించండి. జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన అమూల్యమైన విషయం
అది ఏమిటంటే నేను వారి దేవుడనై నా యెహోవాను, నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోదురు. నేను వారి మనవి ఆలకింపగా 16లో జకర్యా గ్రంథం. అంటే మన ప్రభు ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు. ఎన్ని సంగతులు ఉన్నాయండి, ఇది 4వ విషయం. ఆయన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. నేను వారి దేవుడనైన యెహోవాను అని చెప్పాడు. వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవదురు. దేవునికి ముందే తెలుసు ప్రతిదీ. నేను ఎప్పుడైతే వారి మనవి ఆలకిస్తానో నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవుదును అంటున్నాడు. నేను అనే పదం ఈ అధ్యాయములో ఎన్నిసార్లు ఉందో మీరు లెక్క వేసి చెప్పాలి. ఎప్పుడు చెప్తారు? సరేలేండి, నేనే చెప్తున్నా 7 సార్లు ఉంది. ఉందో లేదో చూడండి. నేనే అనే పదం 7 సార్లు ఉంది. యోహాను సువార్తలో కూడా నేను అనే పదం ఎన్నిసార్లు ఉంది? 7 సార్లు ఉంది. 7 సార్లు ఉంది. ఆ 7 సార్లు కలిగిన సువార్త ఏమంటే 1 నేనే ద్వారం, 2 నేనే పునరుత్థానం, 3 నేనే జీవాహారం, 4 నేనే వెలుగు, నేనే ద్రాక్షావళి. ఇలా 7 సార్లు ఉన్నది. నేను డివోషన్లో చెప్పాను బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్. గుర్తుందా అండి? నేను అనే పదం 7 సార్లు ఉంది. మీరు రేపు హోంవర్క్ చేసుకురండి. 7 సార్లు ఈ పదాన్ని జాగ్రత్తగా గుర్తిస్తూ, నేను అని చెప్పుచున్నవాడు క్రీస్తే. ఈ 10వ అధ్యాయములో కూడా క్రీస్తే ఇక్కడ ప్రార్థన ఆలకించువాడుగా ఉన్నాడండి. క్రీస్తు ప్రభువే ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. నేడు మన ప్రార్థన ఆలకించి సహాయపడువాడై ఉన్నాడు ఆయన. మన ప్రార్థన ఆలకించి మనకు సహాయపడేవాడుగా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 13, 14 వచనాలు. 13, 14 వచనాలు. నిజమేనండి, నెహెమ్యా వలె, దానియేలు వలె కొందరు భక్తులు ఉన్నారు చూశారు. అలాగూ భక్తుల వలె ప్రార్థించి మనము కూడా ఏం చేయాలి? జవాబు పొందే వారముగా ఉండాలి. ప్రార్థించి జవాబు పొందేటట్లుగా మనలను మనము జాగ్రత్త చేసుకోవాలి, సిద్ధపడాలి. ప్రభునందు ప్రియులారా, సంగతి అర్థమైంది కదా. కనుక ఈ దినాన దైవ లేఖనములో 4 విషయాలు. 1 ఇశ్రాయేలీయులను సమకూర్చేవాడు అనగా రక్షించేవాడు. 2 వారికి నివాస స్థలమును ఇచ్చేవాడు. 3 వారిని బలశాలులుగా చేసేవాడు. 4 ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. ఇంకొక 4 సంగతులు ఉన్నాయి. తర్వాత పాఠంలో మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనుడవైన మా ప్రభువా, ఆనాడు ఇశ్రాయేలీలు ఉన్నత స్థితికి వస్తారని మీరు చెప్పిన సంగతిని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం.
వారెప్పుడొస్తారో మాకు అర్థమైంది. అయితే మమ్మును ప్రేమించి మమ్మును మొదటిగా రక్షించి మీరు మాకిచ్చిన పిలుపును బట్టి, రక్షణను బట్టి, నివాస స్థలమును బట్టి మా ప్రభువా మిమ్మును మేమెంతో స్తుతిస్తున్నాం. మీ వాక్యము చేత బలపరచిన దానికై వందనములు చెల్లిస్తున్నాం. మా ప్రార్థన మీరు ఆలకించే స్థితిని బట్టి మీకు స్తోత్రములు. వారికి ఎప్పుడో కానీ మాకిప్పుడే ఇంతటి గొప్ప భాగ్యాన్ని ప్రసాదింపజేసినందుకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ చేరి వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను మీరు దీవెనకరంగా, మేలుకరంగా మా ప్రభువా అన్ని విధాలా ఆదుకొని విడువక ఎడబాయక కృప చూపి మహిమ పొందుతారని ప్రార్థన చేస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియుల